అమ్మా, ఇక్కడ పౌలు గారి విషయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరిలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ అందరి విషయంలో దేవుడు ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ఏంటో పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనెందుకు రక్షించుకున్నా తెలుసా? ఇదిగో నువ్వు నాకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. నీకు వెలుగు ద్వారా, స్వరం ద్వారా నేను నీతో ఎందుకు మాట్లాడానో తెలుసా? నిన్నెందుకు దర్శించానో తెలుసా? ఇదిగో నువ్వు నా సాక్షిగా నువ్వు బ్రతకాలి, నా కొరకు నువ్వు జీవించాలి. ఇదిగో నువ్వు నా కొరకు నువ్వు జీవిస్తే, ఇక్కడ అంటాడు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ఇదిగో ఎవరి వల్ల నీకు హాని కలగకుండా నీకు కాపాడే బాధ్యత నాది. నువ్వేం చేయాలి అంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావాలి. నా వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. నువ్వు నా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. దేవుడి వైపు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను నిన్ను వారి ఎదుగు పంపెదను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మీరు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు మనందరి విషయంలో గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. తప్పిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, పాపములో జీవించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవునికి నీకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నది గొప్ప ఉద్దేశంతో దేవుడు నీ విషయంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే నువ్వు కనుక దేవుని మాట వింటే, ఆయన ఈ ప్రజల వల్ల, ఇదిగో రాజుల వల్ల కానీ ఎవరి వల్ల ఏ హాని జరగకుండా దేవుడు కాపాడుతానో అని ఆయన మాట ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కింద పౌలు గారు అంటాడు 22వ వచనము, ఆయనను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే. నేను దేవుని వల్ల సహాయము పొందాను, నేటి వరకు ఇప్పటి వరకు నేను నిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మీరు ఏ కీడు రాకుండా దేవుడు తప్పించాడు. రెండో మాట, నువ్వు ఆత్మీయులో నువ్వు దిగజారిపోకుండా కూడా నిలబెట్టే బాధ్యత కూడా దేవుడిది. దేవుడు సహాయం చేస్తాడు. సాతానుడు నిన్ను ముట్టకుండా, నువ్వు లోకంలో పడిపోనీయకుండా దేవుడే నిన్ను నిలబెట్టేవాడు, బలపరిచేవాడు. నేను నీకు సహాయం చేస్తా. ఆయన నాకు సహాయం చేశాడు. ఆయన సహాయం వల్ల నేటి వరకు నేను నిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నేనైనా మీరైనా ఈ యొక్క 11 నెలలో దేవుడు తన కృప చేతనే మనల్ని ఆయన సహాయం చేశాడు కాబట్టి మనమందరము ఈ విధంగా నిలిచి ఉన్నాము. దేవుని ప్రణాళికలో ఉన్న వారికి శ్రమలు ఎక్కువగా ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు మోషే, దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉంది. ఇందాక యెఫ్తాను గురించి మనం విన్నాము, పేతురు గురించి విన్నాము. అలాగే నీ పేరు కూడా దీనిలో ఉంది. నీవు దేవుని ప్రణాళికలో కనుక ఉంటే సాతాను నిన్ను భయంకరంగా శోధిస్తాడు. శ్రమలు కూడా ఎక్కువగా ఉంటాయి. బాధలు, కష్టాలు, శ్రమలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు మోషేకి 2 కుమారులు. 2 కుమారులకి ఏం పేరు పెట్టాడు అంటే, ఒక ఆయన పేరు, పెద్ద ఆయన పేరేమో గెర్షోము, రెండో ఆయన పేరు ఎబెనెజరు.
అనే ఏలియాజరు అనే పేరు పెట్టాడు. ఏలియాజరు. గెర్షోము అంటే పరదేశి అని అర్థం. ఏలియాజరు అంటే ఫరో కత్తి వాతము నుండి కత్తి వాతములు నన్ను పడకుండా దేవుడే నాకు సహాయం చేశాడు అని కృతజ్ఞతగా ఏలియాజరు అనే పేరు పెట్టాడు. తన ఒక ఆయన పేరు గెర్షోము, రెండు ఆయన పేరేమో ఏలియాజరు. దేవుని నామానికి స్తోత్రం. మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని ప్రణాళిక నీ మీద బలంగా ఉంది అని అంటే వారు శ్రమలకు గురి చేస్తాడు దేవుడు. కీడు వెంటాడుతూ ఉంటుంది. పౌలు గారు కూడా దేవుని సువార్త ప్రకటించబడకుండా పౌలు గారి మీద ఎంతో రాజులు లేచారు వ్యతిరేకంగా. మీరు ఒక ఆయన అన్నాడు, పౌలు గారే కనుక ఆసియా ఖండము వైపు కనుక అడుగులు వేస్తే ఇండియా కూడా భారతదేశం కూడా క్రైస్తవ దేశంగా మారిపోయేదట. కానీ పౌలు గారు ఐరోపా ఖండం వైపు వెళ్ళాడు. కాబట్టి ఐరోపా ఖండంలో ఉన్న ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు పౌలు గారు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అంటే దేవుని యొక్క కాడి ఎత్తుకోవాలి. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అని అంటే మీరు చిన్న మాట చెప్తాను. దేవుని మాటలో క్షమించండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. ఇశ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇశ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలేమో శరీర సంబంధమైన సంతానము, మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుము. ఇశ్రాయేలుము గొప్ప బాధ్యత ఎలా దొరికిందయ్యా అంటే నీకు సహాయకరమైన కేడము దేవుడే. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైన మనకు కూడా సహాయకరమైన కేడముగా ఉన్నాడట. దేవుని స్తోత్రం. సహాయకరమైన కేడము. మీరు ఎప్పుడైనా ఒక శత్రువును జయించాలి అంటే ఒక సైనికుడికి కత్తి గన్ ఉంటుంది, అనేక రకాలైన ఆయుధాలు ఉంటాయి. కత్తి కానీ ఈటి కానీ చాలా ఉంటాయి. కానీ సహాయకరమైన కేడముగా దేవుడు మనతో ఉంటాడట. కేడము అంటే నీ మీదకి శత్రువు ఏదైనా నీ మీదకి విసిరినప్పుడు తన శత్రువు యొక్క ఆయుధాలతో నీ మీద అటాక్ చేసినప్పుడు ఈ కేడము ఆ ఆయుధాలు లేకపోతే వాడి యొక్క వెపన్స్ నీ మీదకి రాకుండా అడ్డుగా ఉండేది కేడము. మీరు గమనించారా? యెహోవా సైనికులు ఏదో ఇనుపదాన్నో లేకపోతే ఇత్తడి దాన్నో కేడముగా పెట్టుకుంటారు. కానీ దేవుడే నీకు కేడముగా ఉంటాడట, సహాయం. అందుకే ఇశ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన ఎవరికి సహాయకరమైన కేడముగా ఉంటాడు. అలాగే నీవు వారి శత్రువులట, నీవు వారి ఉన్నత స్థలములను నువ్వు త్రొక్కుతావు అనే మాట. దేవుని నామానికి స్తోత్రం. చెప్పండి, దేవుని స్తోత్రం. దేవుని మరి మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత క్రమంగా దేవుని
వాక్యాన్ని వింటూ మందిరంలో సంఘ కార్యక్రమాల్లో నువ్వు నమ్మకంగా పాల్గొంటూ ఉంటే నువ్వు ఏమాత్రమో తప్పిపోవు. మీరు ఒక కుటుంబానికట మనము చిన్న మాట 1వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయం చేయగా. మీరు గమనించరా? యెహోవా నిబంధన మందసము మోయు లేవీయులకు దేవుడు సహాయం చేస్తాడట. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవునిరా, ఈ సమయంలో నువ్వు కుటుంబ భారము ఒక భుజం మీద నువ్వు మోయాలి, సంఘ భారము ఇంకొక భుజం మీద నువ్వు మోయాలి. కొంతమంది ఉన్నారు ఇక్కడ సంఘంలో, ముగ్గురే, నలుగురే, ఐదుగురే ఎక్కువ సంఘం విషయంలో భారం కలిగి ఉంటున్నారు. ఎవరైతే మీరు ఒక కొడుకేమో ఒక భుజం, కూతురికేమో మరొక భుజం నువ్వు కాయటం కాదు. ఒక ప్రక్కన మీ యొక్క కుటుంబ భారాన్ని వేసుకోవాలి, రెండవ ప్రక్కన సంఘ భారాన్ని వేసుకోవాలి. ఎంతమంది అసలుకి ఒక్క ఆదివారం మాత్రమే మీరు కనిపిస్తున్నారు. మొన్న ఆల్నైట్ ప్రార్థన జరిగింది. శుక్రవారం 3 గంటల కాడ నుంచి తెల్లవారుజామున 3 వరకు 12 గంటలు ప్రార్థన జరిగింది. దేవునిరా, మరి దేవుని బిడ్డలు పట్టించుకోవట్లేదు, దేవుని యొక్క భారాన్ని భుజాన వేసుకోవట్లేదు. ఎంతవరకు ఏమండి? దేవుడు నీకు విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క సహాయము నీకు కలగాలి. దేవుడు ఆత్మీయంగా సహాయం చేస్తాడు. కుటుంబ పరంగా నీకు దేవుడు సహాయం చేయాలి అంటే ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన మాట ఇస్తాడు, మాట నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించిన ఆయన మాట ఒక సున్నా కానీ పొల్లు కానీ తగ్గిపోదు. కానీ నువ్వు దేవుని యొక్క సహాయం నీకు రావాలి అంటే పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, దుష్టుడు చేతుల నుంచి నిన్ను కాపాడుతాను. సాతానుడు పౌలు గారిని చంపేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ సాతానుడు అంటకుండా పౌలు గారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కానీ సాతానుడు భయంకరంగా పనిచేశాడు. పౌలు గారు దేవుని యొక్క పని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. సంఘ బాధ్యత, దైవ సేవకుల యొక్క బాధ్యత, సువార్త బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుని పనిలో నమ్మకంగా కొనసాగుతూ వచ్చాడు. ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో కీడు ఆయన మీదకి వచ్చినట్లుగా వచ్చింది. కానీ దేవుడే అటన్నింటిలో నుండి విడిపిస్తూ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడిరా, మనకి ఈ 11 నెలలు కూడా మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. కానీ మీరు 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన మొదటి వచనము. 70వ కీర్తన మొదటి వచనము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి. మనమట ఆపదలో ఉన్నప్పుడు మనము, అయ్యా నాకు సహాయం చేయడానికి త్వరగా రా, త్వరగా త్వరగా. మీరు ఏ ఆపదలో ఉన్నా, అదే సాతాను యొక్క
శోధనలో ఉన్నా, నువ్వు కనుక ఆయన పిలిస్తే ఆయన త్వరగా మేఘవాహనుడిగా దిగొస్తాడట. మేఘవాహనుడిగా. మీరు నీ సమస్యలు ఏమండి, భర్త సమస్య ఎవరికో చెప్పటం కాదు, లేకపోతే భార్యకి చెప్పటం వల్ల ప్రయోజనం లేదు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకి సమస్య చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. దేవునికి చెప్పుకున్నాడు ఈ యొక్క భక్తి గల దైవజనుడు దావీదు గారు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, యెహోవా నాకు సహాయం చేయడానికి త్వరగా రా అని ప్రార్థన చేస్తే దేవుని రా. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. మరొక పాట పాడుకుందాం. చెప్పుడంతా యేసు యేసు అనాలి, నీ చుట్టే నా మనసు తిరుగుతూ ఉండాలి. గుండె చెప్పుడంతా యేసు యేసు అనాలి, నీ చుట్టే నా మనసు తిరుగుతూ ఉండాలి. Yes,
కీర్తన 13వ వచనం. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేశాడు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుడిరా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నాము. ఒక క్రైస్తవుడు జయవంతముగా నడిపించబడాలి. దేవుడిరా దావీదు ఎవరి భక్తుడట గట్టిగా తోసిదట శత్రువైన అపవాది. కాబట్టి పౌలు గారిని కూడా సాతానుడు అనేక సార్లు నెట్టేసిదట. దేవుడిరా మన దేవుడు, దేవుని యొక్క సహాయం కనుక నీకు ఉంటే నువ్వు స్థిరపరచబడతావు దేవునిలో. దేవుని యొక్క సహాయము అది ఆశ్చర్యకరమైన సహాయము. నువ్వు ఆయన సహాయం కొరకు, నేను పోయిన వారం వాక్యం చెప్పాను, ప్రార్థనే అన్నిటికీ మూలాధారం. ప్రార్థన చేస్తే దేవుని యొక్క సహాయము పైనుండి వచ్చింది. ఏమండి, మన దేవుడు ఎవరయ్యా అంటే సహాయకుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు. ఏమండి, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేశాడు. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము చివరేమందయ్య అంటే, అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేది. ఏమండి, అతడు స్థిరపరచబడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు ఈయన ఉజ్జియ. మన దేవుడు ఆశ్చర్యరీతిగా సహాయం చేసేవాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. నేను ఎన్నో బలారాధనలో అయ్యా ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నేను బోధిస్తున్నాను అని కాదు, చిన్న దేవుని యొక్క సహాయము నీకు కలుగును గాక అని ప్రార్థన. దేవుని స్తోత్రం. దేవుడా అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. మనకు కూడా దేవుడు కానీ నువ్వు చంచలత్వంతో నువ్వు బ్రతుకుతూ ఉంటే స్థిరమైన మనసు దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. దావీదు గారు అయ్యా స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే పాపము తనలోకి వచ్చిందో, ఎప్పుడైతే దేవునికి అవిదేవుడిగా బ్రతికాడో చంచలుడైపోయాడు, చంచలత్వంతో నింపబడిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని తన యొక్క దోషాల్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తము చేత కడగబడ్డాడు, తర్వాత దేవుడు క్షమించాడు. దేవుడు మరలా దావీదును స్థిరపరిచాడు. మనం కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఆర్థిక పరంగా, నీ వ్యాపారంలో కూడా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని
సహాయము మనకు ఉండాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఇంతవరకు దేవుడు ఈ 11 నెలల్లో ఆయనే మనం నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నేను ఎవరికి సహాయం చేస్తాడు అని అంటే, దావీదు ఎవరిని క్షమించండి, పౌలు గారిని ఒక ఒడంబడిక దేవుడు చేసుకున్నాడు పౌలు గారితో. పౌలు గారు, అయ్యా నిన్ను దర్శించింది ఎందుకయ్యా అంటే, నువ్వు నాకు సాక్షిగా నువ్వు బ్రతకాలి, నా కొరకు నువ్వు జీవించాలి. జీవిస్తే నీకు ఎవరి వల్ల ఎలాంటి అపాయం లేకుండా నీకు కేడముగా ఉంటాను, నీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటాను, ఏ హాని జరగదు. ఏమండి, నువ్వు చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావాలి, పాపములో ఉన్న వారిని నా తట్టు చెప్పాలి, రక్షణ మార్గాన్ని వారికి బోధించాలి. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను. నువ్వు నా యొక్క చిత్తమును చేయాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు నా చిత్తం చేస్తావో నేను నీకు తోడై ఉండి నీ వెంటే నీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా నీ కొరకు నువ్వు బ్రతికితే, నీ కొరకు నువ్వు కనుక బ్రతికితే దేవుడు సహాయం చేయడు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటా నీ స్వార్థం కోసం నువ్వు బ్రతికితే, దేవుని కొరకు బ్రతికితే మాత్రం దేవుడు నీతో వస్తాడు. దేవుడు నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. కానీ నీ యొక్క లైఫ్ నువ్వే జీవిస్తూ నీ ఇష్టమై వచ్చిన మార్గంలో కనుక వెళితే దేవుడు నీతో రాడు. పౌలు గారు ఎప్పుడైతే దేవుని వెలుగు ఆయన స్వరాన్ని విన్నాడో అక్కడి నుండి ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. అక్కడి నుండి దేవుడు ఎలా చెబితే అలా పౌలు గారు దేవుని వెంబడించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం అని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎలా చెప్తే అలా దేవుని సువార్త ప్రకటిస్తూ విశేషమైన ప్రత్యక్షతలు పౌలు గారికి దేవుడు ఇచ్చాడట. పాత నిబంధనలో మోషే ఎలాగో పౌలు గారు క్రొత్త నిబంధనలో అలాంటోడు. దేవుడు బహుబలంగా వాడుకోబడిన వ్యక్తి పౌలు. దేవుడు మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాము, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, ఎవరికి తోడై ఉంటాడు అంటే, మీరు నీ యొక్క స్వార్థం కోసం నీ కొరకు నువ్వు బ్రతకూడదు. ఒక భుజమట నీవు నిబంధన మందస్సము మోయు లేవీలకు దేవుడు సహాయం చేస్తాడు. నిబంధన మందస్సం మోయాలి నీ యొక్క భుజాల మీద. కొంతమంది బిడ్డలు వారి కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దేవుని మందస్సము, దేవుని యొక్క సంఘాన్ని భారంగా ఎంచి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ దాదాపు 80 విజ్ఞాపన చేస్తున్నారు. రెండవది ఆల్మైట్ ప్రార్థన అంటే, అదే 10 గంటల ప్రార్థన అంటే వాళ్ళు తప్పకుండా పాల్గొంటున్నారు. అయ్యా నన్ను చూచి కాదు, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలనే తపన ఆసక్తి వారు కలిగి ఉన్నారు. మీరేదో బలారాధనకు ఒక్కరోజు మాత్రమే కనిపిస్తున్నారు, పెద్దవాట ఏళ్ళు కనిపించట్లా. ఆల్రెడీ ప్రార్థన అంటే రావట్లా, బుధవారం రావట్లా, శనివారం రావట్లా, ఆదివారం కూడా టయాన్ని పాటించట్లా. సరే అయ్యా, నేను మిమ్మల్ని ఏమో నొప్పించను, మీ ఇష్టం, నేను వచ్చేది లేదు, నాకు మాటలు చెప్తా. ఏమంటే మీరు టయానికి వచ్చినా పర్వాలేదు, మీరు ఏ టయానికి వచ్చినా పర్వాలా, రండి మానేయకుండా. దేవుని స్తోత్రం చెప్తాను. అదే చెప్పండి, దేవుని స్తోత్రం. మేము 9కి ప్రారంభిస్తున్నాము, అసలైతే 10 గంటలకు ముగించేయాలి. మీరు 11 గంటలకు వస్తున్నారు. ఏమండి
అమ్మా, దేవుని విషయాల్లో మీరు శ్రద్ధ వహించాలి అని చెప్తున్నా. మనము దేవుని రాకడలో ఎత్తబడాలి. అలాగే దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడు మనం నడిపించాలి. దేవుని కృప మనం పొందాలి. ఆయన మహిమతో మనం నింపబడాలి. దేవుని రాకడలో మనం ఎత్తబడాలి. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేసేవాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరుడు. దేవుడిరా, ఈ యొక్క సమయంలో మనం ఎలా ఉంటున్నామో ఏమండి, మన యొక్క జీవితాల్లో మనము కీర్తన గ్రంథము 60వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని ద్వారా మేము శోర కార్యములు జరిగించేదము. సరే దేవుడిరా, ఈ యొక్క సమయాల్లో 11 మనుషుల సహాయము వ్యర్థం, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయు. దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించేదము. మా శత్రువులను అనగదొరకు వాడు ఆయన. మేము దేవుని ద్వారా శోర కార్యములు జరిగించేదము. మీ అందరికీ నా వందనాలు. అమ్మగారు అయ్యగారికి మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం అంతా మరి మా పాపని దేవుడు కాపాడి గత సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము జూన్ 2014 జూన్ 30వ తారీఖున మేము ఎన్కేపాడు వచ్చాము. ఎన్కేపాడు వచ్చిన 2 రోజులకి మా వారికి హెల్త్ బాగాలేదు. వదనం గారి ఇంట్లో ఉండేవాళ్ళము. అప్పుడు ఇంటిగా మీనాక్షి గారు ఈ చర్చికి తీసుకెళ్ళిందమ్మా. ఆ రోజు బాగా హెల్త్ అసలు బాగా విపరీతమైన ఫిట్స్ వచ్చేసి ఎవరు తోడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు మరి ఆమె చెప్పింది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి పాలు ఎంతో సాయం చేశాడు. ఆ టైంలో ఎవరు అనేవాళ్ళు ఎవరో లేరు. పాలే ఆ ఫిట్స్ వచ్చినప్పుడు పద్దాకా చేతులు కొట్టుకోవడం డాక్టర్ గారిని తీసుకొచ్చి ఇంజక్షన్ చేపించి చాలా సాయం చేశాడు. అలా జరుగుతున్న టైంలోని కొంచెం మనసు పాటు చేసుకొని మా వాళ్ళు ఈ చర్చి వద్దు వేరే చర్చికి వెళ్ళాలని చెప్పేసి చర్చి మారాడు. అయితే అసలు పెళ్లి నుంచే ఒంట్లో బాగోట్లేదు తనకి. ఈ చర్చి మారిన దగ్గర నుంచి బాగా తనకి అసలు ఒంట్లో బాగోకుండా ఎప్పుడు మెంతో ప్లస్ చేతిలో పెట్టుకొని కళ్ళకి తలనొప్పి వస్తుంది, చేతులు లాగేస్తుంది, చేతులు నొప్పి వస్తుంది అనుకుంటా మెంతో ప్లస్ పక్కన పెట్టుకొని తిరిగేవాడు. ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో కన్నా వెళ్ళి వచ్చిందంటే ఆ రోజు అసలు ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉండేవాడు. అదే టైంలో బాగా చీకటి పని చేసేది. ఈ 40 రోజుల ప్రాంతంలోని దాగి దగ్గర అయ్యగారు చెప్పారు, చీకటి బాగా మీద వచ్చి పడిపోయేవాడు, ఎవరికి తెలిసేది కాదు. కానీ పక్కన ఉండేవాదాన్ని కాబట్టి అనేవాడు, మణి వచ్చేస్తుంది, మీరెక్కేస్తుంది, కొట్టేస్తుంది, అక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చుందని బాగా భయపడుతుండేవాడు. ఎవరూ లేరు, చర్చికి కూడా రావట్లేదు. ఎవరైనా పిలిచి మా ఇంట్లో పండుకోబెట్టుకుంటే బాగుంటుంది ప్రాణం. ఆయన ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నాకు ఒకటే తెలిసింది, 3ంటికి జాగ్రత్త తిరుగుతాయి. ఆ టైం వరకు ఏం అది చేయాలో తెలిసేది కాదు. వేసి రక్తమే చేయమనుకుంటా అలా ఉండేదాన్ని. 3ంటికి అప్పుడు పండుకొని మళ్ళీ తెల్లకొద్దునే డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా మరి ఆ చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఆ చర్చిలో ఫంక్షన్ జరుగుతున్న వెళ్ళినా కూడా అక్కడ తిన్న భోజనం అక్కడికి వెళ్ళిందంటే చాలా ఒంట్లో బాగుండేది కాదు. ఇంటికి వచ్చేసేవాడిని. మా పరిస్థితి చూసి కూడా
సర్వోన్నతులు ధన్యతులు మా ప్రభు ఇంతవరకు ఈ యొక్క పరిచయం నాయన ఆరాధన జయకరంగా జరిగించుకుని వచ్చిన బట్టి స్తోత్రాలు పాటలు ఉన్న స్తోత్రాలు వాద్యాలు ఉన్న స్తోత్రాలు ఆరాధనలు ఉన్న స్తోత్రాలు సాక్ష్యాలు ఉన్న స్తోత్రాలు